వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం హనుమంతుని గురించి కొన్ని నిజాలు తెలుసుకుపోతున్నాము. మొదటిది, అందరి దేవుళ్ళలాగే హనుమంతునికి కూడా ఒక వాహనం ఉంది, అది ఒంటె. రెండవది, హనుమంతుని ఏ ఆయుధం ఏమి చేయలేదు. ఆఖరికి విష్ణుదేవుని సుదర్శన చక్రం మరియు శివుని త్రిశూలం కూడా హనుమంతుని ఏం చేయలేదు. ఎందుకంటే హనుమంతుడు చిన్నగా ఉన్నప్పుడు దేవుళ్ళు ఇచ్చిన వరం వల్ల. మూడవది, హనుమంతుడు ఎంత పెద్దగా అయినా మరియు ఎంత చిన్నగా అయినా మారగలడు. నాలుగవది, హనుమంతునికి ఒక కొడుకున్నాడు. అతడు సగం చేప సగం కోతిలాగా ఉంటాడు. ఎలా జన్మించాడంటే, హనుమంతుడు లంకా నగరాన్ని దహనం చేసేశాక తన తోకకున్న నిప్పును ఆర్పుకోవడానికి సముద్రంలోకి దూకుతాడు. అప్పుడు హనుమంతుడి ఒళ్ళు మొత్తం చెమటతో ఉంటుంది. ఆ చెమట నీటిలో కలిసి ఒక చేప ఆహారంగా తీసుకుని అప్పుడు ఆ చేపకి గర్భం వచ్చి అతను పుడతాడు. తన పేరే మకరధ్వజ. ఐదవది, హనుమంతునికి పెళ్ళయింది. ఎలా అంటే, హనుమంతుడు సూర్యదేవుని దగ్గర ఒక విద్య నేర్చుకోవాలనుకుంటాడు. కానీ ఆ విద్య నేర్చుకోవాలంటే పెళ్ళి చేసుకొని ఉండాలి. కాబట్టి సూర్యదేవుడు ఒక కుమార్తెని సృష్టించి హనుమంతునితో వివాహం చేస్తాడు. హనుమంతుని భార్య పేరు సువర్చలాదేవి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.